నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనములో మనము దీన్ని చూస్తున్నామండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మను ఇచ్చాడు. నీ ఆత్మను బట్టే నీకు ఈ లోకములో విలువ. ఒక వ్యక్తి ఎప్పుడైతే మరణిస్తాడో, ఎప్పుడైతే ఆత్మ శరీరము నుండి వేరు చేయబడుతుందో, అప్పుడు ఆ శరీరానికి విలువ లేదు. చనిపోయిన తర్వాత పేరు పెట్టి ఎవ్వరు పిలువరు. మరణించిన తర్వాత ఆ శవాన్ని ఇక్కడికి తీసుకొని రండి, ఈ శవాన్ని అక్కడ పెట్టండి అనే మనుషులు మాట్లాడుతారండి. ఆత్మ మనలో ఉన్నప్పుడే మనకు విలువ. ఈ ఆత్మ ఎవరు మనకిచ్చారని మనం చూసినట్లయితే ప్రభువు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఈ లోకములో మనము నడవాలి అని దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మను ఇచ్చాడండి. మనము ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క మార్గములో నడిచినప్పుడే ఈ జీవితానికి ఒక పరమార్థము లభిస్తుంది. అందుకే ఒక గొప్ప పునీతుడు చెప్తున్నాడు, ఓ ప్రభువా, నా ఆత్మ నిన్ను చేరుకునేంత వరకు నాకు శాంతి లేదయ్యా. దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ దేవునితో అనుసంధానము అయినప్పుడే ఆ ఆత్మకు శాంతి, ఆ ఆత్మకు సంతోషము, ఆ ఆత్మకు మనశ్శాంతి లభిస్తుంది. మనము ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం, నాకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు, ఆనందము లేదు. ఎప్పుడు నేను ఏదో ఒక దేన్నో కోల్పోయిన వ్యక్తిలాగా నేను కనిపిస్తున్నాను అని కొన్నిసార్లు మనము అనుకుంటాము. ఎంతో మంది జీవితాల్లో దీన్ని చూస్తున్నాం. వారిని మనం ఎప్పుడు చూసినా దేన్నో కోల్పోయినటువంటి వ్యక్తులుగా వారు కనిపిస్తారు. వారిలో ఎప్పుడు సంతోషం, ఆనందం ఉండదు. ఎందుకంటే వారు సృష్టికర్త అయినటువంటి దేవునితో సఖ్యపడటాన్ని మర్చిపోయారు. దేవుడు పెట్టినటువంటి ఈ దీపము దేవునితో అనుసంధానము అయినప్పుడే, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మతో సఖ్యపడినప్పుడే, మనము ప్రతిరోజు మన ఆత్మ దేవునితో మాట్లాడినప్పుడు, మన ఆత్మ దేవునితో సఖ్యపడినప్పుడు మనకు నిజమైన శాంతి లభిస్తుందండి. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి కలగదు. ఎవరైతే యొక్క ఆత్మను సృష్టించారో ఆ సృష్టికర్తను తెలుసుకొని ఆ సృష్టికర్త పాదముల చెంత మనం కూర్చున్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరచి ఆయన్ని గణపరిచినప్పుడు నీ ఆత్మ శాంతిని పొందుకుంటుంది. ఏ ఒక్కరూ నశించిపోవాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని రక్షించబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఏ ఆత్మ నరకానికి వెళ్ళాలని ప్రభు అనుకోవటం లేదు. అది ఆయన యొక్క ఇష్టం కాదు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఆత్మ ఆయన తెలుసుకొని ఆయన చెంతకు వచ్చి రక్షించబడాలి, పరలోకములో నిత్య జీవితాన్ని పొందుకోవాలి అనేదే దేవుని యొక్క నిజమైన కోరిక.
ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రియమైన బిడ్డ, నీ సృష్టికర్తను నేనే, నీలో ఉన్న ఆత్మ, నేను పెట్టిన దీపము, నా చెంతకురా, నాతో సంబంధం ఏర్పరచుకో, నీ ఆత్మకు చావే లేదు, నువ్వు నిత్య జీవితాన్ని పొందుకుంటావని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి.